పోరాడదాం అశాస్త్రీయ మత ఛాందసవాద భావజాలానికి వ్యతిరేకంగా కాపాడుకుందాం భారతదేశంలో ఉన్నత విద్యా రంగాన్ని. PDSU గత 50 ఏళ్లుగా విద్యారంగ మార్పు కొరకని, విద్యారంగ ప్రజాస్వామిక కొరకని, విద్యను శాస్త్రీయ పద్ధతి ద్వారా చెప్పాలని, అందరికీ సమానమైన ఉచితమైన నాణ్యమైన విద్య అందుబాటులో ఉండాలని నిరంతరంగా రాజీ లేకుండా పోరాడుతున్న సంస్థ ఇది. 50 ఏళ్ల ఘన చరిత్ర కలిగినటువంటి విద్యార్థి సంస్థ వచ్చే 50 ఏళ్ళలో నిర్వహించవలసిన పాత్ర, ఒక చరిత్రాత్మకమైన పాత్ర వాళ్ళ మీద బాధ్యత ఉన్నది. ఇవాళ విద్యారంగము దేశవ్యాప్తంగా విపరీతమైన సంక్షోభంలో, తెలంగాణ లాంటి రాష్ట్రంలో KG to PG ఉచిత విద్య అనే నినాదము ఇచ్చినటువంటి రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో జరిగిన విధ్వంసము, దాన్ని మనం ఎట్లా ఆ విధ్వంసి బయటపడాలి అనేటువంటి ఒక పెద్ద సవాలు ఇవాళ మన ముందుందని. విద్యారంగానికి ప్రాధాన్యత లేదు, బడ్జెట్ కేటాయింపులు పూర్తిగా తగ్గిపోయాయి. చాలా షాకింగ్గా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషనుకు ఇవాళ 6,000 కోట్ల నుంచి 2,000 కోట్లు చేశారు. 60% ఉన్నత విద్యకి బడ్జెట్ కేంద్ర ప్రభుత్వము తగ్గించింది. అంటే ఇవాళ మనము ఆలోచిస్తే విద్యారంగము విస్తరణ అవుతున్న సందర్భంలో, ప్రపంచవ్యాప్తంగా విద్య యొక్క ప్రాధాన్యత పెడుతున్న సందర్భంలో, భారతదేశంలో అధికారంలో ఉండేటువంటి పార్టీ వాళ్ళ భావజాల పరంగా అందరికీ విద్య ఎందుకు అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన వలన వాళ్ళ విద్యారంగానికి బడ్జెట్ కేటాయించారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అత్యంత ప్రతిభ కలిగి ఒక నోబెల్ లారెట్ను అందించినటువంటి ఒక విశ్వవిద్యాలయానికి సెమినార్లకు, కాన్ఫరెన్సెస్కి, తర్వాత స్కాలర్షిప్స్కి అన్నీ ఆపేశారు. అంటే ఒక మంచి విశ్వవిద్యాలయాన్ని ఎట్లా విధ్వంసం చేయాలని ఆలోచించడం తప్ప మన దేశంలో ఉండే విశ్వవిద్యాలయాన్ని కాపాడుకొని మన విశ్వగురు అని చెప్పుకుంటున్నాం. కానీ మన విశ్వవిద్యాలయం మనం ఏం చేశాం? ఇవాళ కేంద్ర ప్రభుత్వము వాళ్ళు మొత్తం దేశానికి ఒక జవాబు చెప్పవలసింది. ఎందుకు మీరు ఉన్నత విద్యకు బడ్జెట్ తగ్గిస్తున్నారు? ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు, అది జపానే కావచ్చు, కొరియానే కావచ్చు, యూరోపే కావచ్చు, చైనానే కావచ్చు, ఏ దేశానికి వెళ్ళినా విద్యకు ప్రాధాన్యత ఇచ్చిన దేశాలే ఇవాళ అభివృద్ధి చెందిన దేశాలుగా ఉన్నాయి. విద్యకు ప్రాధాన్యత ఇవ్వనటువంటి దేశాలకు నిజానికి భవిష్యత్తు లేదు. ఈ దూరదృష్టి లేకుండా ఒక నిరంతరంగా బడ్జెట్ తగ్గిస్తూ ప్రైవేటీకరణ చేసి పిల్లలు ఫీజులు ఇచ్చుకోలేక దాంట్లోంచి లాభాలు చేసుకొని కేవలం విద్యను వ్యాపారంగా మార్చారు. ఈ వ్యాపారంగా మార్చడం వలన దాంట్లోంచి వచ్చేటువంటి విద్యార్థులు, అది డాక్టర్లే కావచ్చు, ఇంజనీర్లే కావచ్చు, అలాంటి వాళ్ళు బయటకు వస్తే ఎటువంటి డాక్టర్స్ అవుతారు? ఇవాళ డాక్టర్స్ అంతా వ్యాపారవేత్తలుగా మారారు. ఇవాళ ఇంజనీర్స్ కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కడితే అది కూలిపోతున్నది. ఇది జరగడానికి కారణము వాళ్ళు కూడా పూర్తిగా అసలు ఈ వ్యవస్థలో రాజీపడి తమ జ్ఞానాన్ని ఉపయోగించి దేశానికి ఉపయోగపడాలని అనుకోలేదు. మీరు విద్యను ప్రైవేటీకరిస్తే వచ్చేటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు సామాజిక రంగంలో ఉంచాలి. విశ్వవిద్యాలయ సంఘం PDSU ప్రథమ మహాసభలు 1974 అక్టోబర్ 12, 13 తేదీల్లో హైదరాబాద్లో జరిగాయి. 1972 జార్జి రెడ్డి హత్య తర్వాత PDSU నిర్మాణ రూపం తీసుకొని 74లో తన ప్రథమ మహాసభను జరుపుకుంది. ఇవాళ తిరిగి అక్టోబర్ 24, 2024లో 50వ స్వర్ణోత్సవ సభలు జరుపుకోబోతా ఉంది. అక్టోబర్ 24న ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ట్యాగూర్ ఆడిటోరియంలో జరగబోయే స్వర్ణోత్సవ సభకు PDSU పూర్వ విద్యార్థులు, PDSUలో పనిచేసినటువంటి నాటితరం నేటితరం వచ్చి ఆనాటి ఉద్యమ అనుభవాలను పంచుకోవాల్సి ఉంది. PDSU ఏర్పడిన ఈ 50 ఏళ్ల కాలంలో విద్యారంగంలో అనేక రకమైన ఉద్యమాలు వచ్చాయి. విద్యారంగంలో అనేక రకమైన మార్పులు కూడా వచ్చాయి. సాధారణంగా ఒక విద్యార్థి సంఘం విద్యార్థి ఉద్యమాలపై పోరాటం చేయటం ఆనవాయితీ, పోరాటం చేస్తుంది. కానీ PDSU లాంటి సంఘం కేవలం విద్యార్థులపైన, విద్యార్థి ఉద్యమాలపైన, శాస్త్రీయ విద్యపైనే కాకుండా సమాజంలో ఉన్నటువంటి కార్మిక, కర్షక, రైతాంగ పోరాటాల కోసం, ప్రజా మార్పు కోసం ప్రజా పోరాటాలు నిర్వహించి గ్రామాలకు తరలండి అనేటటువంటి ఒక నినాదాన్ని ఎత్తుకున్నటువంటి ఒక విద్యార్థి సంఘం తెలుగు రాష్ట్రాల ఉద్యమ చరిత్రలో ఏదైనా ఉందంటే అది PDSU.
జార్జి రెడ్డి అందించిన పోరాట స్ఫూర్తితోని పీడిఎస్యు గ్రామ స్థాయి నుంచి హై స్కూల్ స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి దాకా అనేక పోరాటాలు నిర్వహించింది. ఈ పోరాటాల క్రమంలో విలువైనటువంటి విద్యార్థి నాయకులని ఒక పక్క బూటకపై ఎన్నిక వంటలతో రాజ్యం వచ్చేసింది, మరొక పక్క ప్రజా ఉద్యమాల్లో భాగంగా తమ ప్రాణాలను అర్పించారు. ఆనాడు పీడిఎస్యు స్థాపన సమయంలో ఉన్నటువంటి విద్యార్థి నాయకులు కొంతమంది మాత్రమే భౌతికంగా మిగిలి ఉన్నారు. ఇప్పటికే వారు సీనియర్ సిటిజన్స్గా మిగిలి ఉన్నారు. అంటే పీడిఎస్యు పోరాట చరిత్ర ఒక మహోజ్వలమైనటువంటి విద్యార్థి ఉద్యమ చరిత్ర, 3 తరాల ఉద్యమ చరిత్ర. అంటే ప్రపంచంలో ఒక విద్యార్థి సంఘానికి ఇంత ఉజ్వలమైనటువంటి ఉద్యమ చరిత్ర ఉన్నట్టు బహు అరుదుగా కనిపిస్తుంది. ఫ్రెంచ్ విప్లవ కాలంలో, అస్సాం విద్యార్థుల పోరాట కాలంలో, వియత్నాం పోరాట కాలంలో, లాటిన్ అమెరికా దేశాల పోరాట కాలంలో అనేక విద్యార్థి ఉద్యమాలు ప్రజా ఉద్యమాలతో మమేకమై పనిచేశాయని చెప్పి చరిత్రలో మనకు తెలియజేస్తూ ఉంటుంది. అలాంటి ఒక మహోజ్వలమైనటువంటి పోరాట చరిత్ర, తెలంగాణ సాయుధ పోరాటాన్ని, తొలిదశ మలిదశ పోరాటాలను తనలో భాగంగా నడిపినటువంటి పోరాట చరిత్ర ప్రగతిశీల విద్యార్థి సంఘం పీడిఎస్కు ఉంది. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం 2020ని ముందుకు తీసుకొచ్చి సనాతన హిందూ ధర్మాన్ని, జ్యోతిష శాస్త్రాలను, అశాస్త్రీయ భావజాలాన్ని విద్యార్థులపైన నెట్టడానికి, విద్యాలయాలను శిశుమందిర్లుగా మార్చడానికి పెద్ద ఎత్తున బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న వేళ పీడిఎస్యు స్వర్ణోత్సవ సభలు జరుగుతూ ఉన్నాయి. ఈ అక్టోబర్ 24న జరగబోయేటటువంటి స్వర్ణోత్సవ పీడిఎస్యు సభలో నాటి ఉద్యమకారులు, నేటి ఉద్యమకారులు అందరూ కలిసి భవిష్యత్తులో విద్యారంగాన్ని రక్షించుకోవటం కోసం కృషి చేయాలి. ఒక పక్క మతోన్మాదం పెద్ద ఎత్తున భారతదేశ ప్రజా జీవనాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ తరుణంలో బుద్ధిజీవులు, విద్యావంతులు, ప్రజాస్వామిక వాదులు, ప్రగతిశీల విద్యార్థి ఉద్యమ అభిమానులు ఒక్కటిగా ఉండాల్సిన అవసరం ఉంది. చీలికలు కాకుండా ఒక్కటిగా ఉండాలి. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే నినాదాన్ని ఇస్తున్నటువంటి వామపక్ష విప్లవ శక్తులు ముందుగా తాము ఏకం కావలసినటువంటి, ఏకంగా వాయిస్ వినిపించాల్సినటువంటి ఒక అనివార్యత, చారిత్రక సందర్భం నేడు ఉన్నది. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రగతిశీల విద్యార్థి ఉద్యమ అభిమానులు, పూర్వ విద్యార్థులు ఈ సభలకు హాజరు కావటం ద్వారా, ఈ సభల్లో తమ యొక్క అనుభవాలను పంచుకోవడం ద్వారా నూతన తరాన్ని, ప్రగతిశీల విద్యార్థి ఉద్యమ భావజాలాన్ని నేటి తరానికి ఇచ్చి శాస్త్రీయ విద్యా సాధనతో పాటు సమాజ విముక్తి కోసం పనిచేసే ఒక మార్గాన్ని ఆలోచించుకోవటం కోసం, ప్రణాళిక తయారు చేసుకోవటం కోసం విద్యార్థులందరూ తరలి రావాలని ఉస్మాన్ యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో జరగబోయే ఈ స్వర్ణోత్సవ సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాను. ప్రపంచ చరిత్రలో అనేక యుద్ధాలను చూశాం. సంపన్నమైన దేశాలు, బలమైన దేశాలు ఇతర దేశాలపైన బలప్రయోగం చేసి కత్తులతో, బాంబులతో, మిసైల్స్తో, చివరికి వైరస్లతో కూడా యుద్ధాలు చేసి ఆ దేశాలను లొంగపరుచుకొని వాళ్ళ ఆధీనంలో ఉంచుకునేవి సామ్రాజ్యవాద దేశాలు. ఇప్పుడు పరిస్థితులు మారి ఏ దేశంలో అయితే విద్యా వ్యవస్థను కొలాప్స్ చేసి, ఎక్కడైతే ఆ విద్యా వ్యవస్థను నాశనం చేసి ఆ ప్రజలను మొత్తం చేతులు పెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఇవాళ పనిచేస్తూ ఉన్నాయి. అంటే సామ్రాజ్యవాద దేశాలు, భారతదేశ పాలకులు మిలాఖత్ అయిపోయి ఇవాళ భారతదేశంలో విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ, విద్యా వ్యవస్థను పేదలకు అందకుండా చేస్తూ, పేదలకు అందని ద్రాక్షగా విద్యను తయారు చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో పీడిఎస్యు ఏర్పాటై 50 సంవత్సరాలుగా తన ఉద్యమ గొంతుకను వినిపిస్తూ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నిరంతరంగా శ్రమిస్తూ ఉంది. ఈ 50 ఏండ్ల పురస్కారాన్ని నిర్వహించుకొని అర్ధ శతాబ్ది ఉత్సవ సభను ఠాగూర్ ఆడిటోరియంలో అక్టోబర్ 24 తారీఖున నిర్వహించబడతా ఉంది. దీనికి మేధావులు, గతంలో పనిచేసినటువంటి పీడిఎస్యు నాయకులు, ప్రస్తుతం పనిచేస్తున్న నాయకులు, విద్యారంగం సంబంధించిన మేధావులు, అధ్యాపకులు అనేక మంది కూడా పాల్గొంటారు. కాబట్టి సమస్త ప్రజానికం కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దీంట్లో భవిష్యత్ కార్యాచరణ నిర్వహించుకొని శాస్త్రీయ సమసమాజ వ్యవస్థ లక్ష్య సాధన కోసం కంకణబద్ధం అవుతామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అక్టోబర్ 24న జరిగే పీడిఎస్యు అర్ధశతాబ్దోత్సవ సభను, అక్టోబర్ 24 జరిగే పీడిఎస్యు అర్ధశతాబ్దోత్సవ సభను
విజయవంతం చేయండి. అక్టోబర్ 24న జరిగే పీడీఎస్యు అర్ధశతాబ్దోత్సవ సభను అక్టోబర్ 24న జరిగిన పీడీఎస్యు 50 ఏళ్ల సభను అక్టోబర్ 24న జరిగే పీడీఎస్యు 50 ఏళ్ల సభను పోరాడదాం విద్యలో కాషాయకరణకు వ్యతిరేకంగా పోరాడదాం అందరికి విద్యా ఉపాధి అవకాశాలకై జీనా హై తో మర్నా సీఖో जीना है तो मरना सीखो लाल सलाम श्रीहरन को लाल सलाम पीडीएस्यू జయప్రదం చేయండి సభను జయప్రదం చేయండి. అక్టోబర్ 24 ఠాగూర్ ఆడిటోరియం జరిగే 50 ఏళ్ల సభను. లాంగ్ లివ్ పీడీఎస్యూ, లాంగ్ లివ్ పీడీఎస్యూ, జోహార్ విద్యార్థి వీరులకు, జోహార్ విద్యార్థి వీరులకు. పోరాడదాం శాస్త్రీయ విద్యా సాధనకై, పోరాడదాం శాస్త్రీయ విద్యా సాధనకై, కార్పొరేటీకరణ కాషాయకరణకు వ్యతిరేకంగా.